భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రస్తుత భారతదేశంలో జరుగుతున్న అరాచకాల మీద ఒక చిన్న వీడియో తీస్తున్నాం. సమాజాన్ని మనం ఏ విధంగా మేల్కొల్పాలి, మేల్కొనాలి. మరి మరొకసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు, ఆకుతోటపల్లి నారాయణ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్, గరుడశేఖర్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ, బసంపల్లి నాగరాజు గారు గో ఆధారిత వ్యవసాయం అడిషనల్ వైస్ ప్రెసిడెంట్, మైలవరం మల్లారెడ్డి గారు లాయరు, రైతు, నోటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, మరి అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారు రైతు, ట్రెజరర్, రాఘవేందర్ రెడ్డి గారు ఈసీ మెంబర్, ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈసీ మెంబర్, శివానందరెడ్డి గారు రైతు ఈసీ మెంబర్ ఉప్పర్పల్లి, వెంకటరెడ్డి గారు రైతు కొట్టాలపల్లి ఈసీ మెంబర్, శ్రీనివాసులు గారు రైతు, అదేవిధంగా కాంట్రాక్టర్ శివ గారు ఈసీ మెంబర్, మరి హనుమన్న గారు లాయరు, మరి రైతులు, ప్రజలు అందరికీ నమస్కరిస్తూ, దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. మరి ఆనాటికి ఈనాటికి పోల్చుకుంటే అవినీతి చాలా వ్యత్యాసంగా ఉంది. మాకు బుద్ధి వచ్చినప్పటికీ అంటే ఇంచుమించు 70 లోపల మాకు కనపడుతున్నది 10 నుంచి 15% అవినీతి కనపడుతూ ఉంది. ప్రస్తుత దేశ జనాభాలో చూస్తే 90% కనపడుతూ ఉంది. కాబట్టి దీన్ని మనం ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఈ అవినీతిని మనం ఎప్పుడైతే నిర్మూలించగలుగుతామో దేశం బాగుంటుంది, మనం అందరూ బాగుంటాం. మరి ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన చేయాలి. లక్షల మంది ప్రాణాలను అర్పించి దేశ స్వాతంత్రాన్ని తెస్తే ఈనాడు అవినీతి పెరిగిపోయింది. సామాన్యులకి న్యాయం సరిగా జరగడం లేదు. చిన్న ఉదాహరణ, శ్రీ కోదండరామ కోఆపరేటివ్ మిల్క్ సొసైటీ ప్రజెంట్ నేను అధ్యక్షుడిని, మా కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు. 182 మంది సభ్యులు మేము ఉన్నాము. దాన్ని ఒకరికి బాడికిస్తే, సదానంద అనే వ్యక్తికి బాడికిస్తే ఆయన మాదని చెప్పేసి కోర్టుకు వేశాడు. దాదాపు 15 సంవత్సరాల నుంచి మేము కోర్టు తిరుగుతున్నాం, కానీ మాకు ఎలాంటి సత్వర న్యాయం అయితే జరగడం లేదు. మరి కాబట్టి ఇది చాలా అన్యాయం. మా ఆలోచన ఒకటే, భారతదేశంలో ఎవరైనా ఒకటే, ఏ కులమైనా ఒకటే, ఒక సంవత్సరం లోపల తేలిపోతే ప్రతి ఒక్కరూ బాగుంటారు. 140 కోట్ల మందికి కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఎక్కడైనా కూడా ఆలోచన చేసి ఏ కేసు అయినా కూడా సంవత్సరాలు జరుపుకోకుండా కనీసం ఒక సంవత్సరం లోపల ఏ కేసు అయినా కూడా దానికి పరిష్కారం చేస్తే ప్రజలు బాగుండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణమే పరిష్కారం దొరికేదానికి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఈనాడు ఏం జరుగుతూ ఉంది? భారతదేశానికి ముఖ్యులు ఇద్దరు, లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకు నామకరణం చేశారు. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ అంటే మన సైనికులు అక్కడ ఉన్నారు కాబట్టి మనం దేశంలో అంతా సుభిక్షంగా బ్రతకగలుగుతున్నాం. కానీ ఇక్కడ చాలా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఆ మహానుభావుడు అక్కడ కాపాడుతుంటే భార్యా పిల్లల్ని వదిలి, తల్లిదండ్రులను వదిలి, స్నేహితుల్ని వదిలి, ఉన్న ఊరిని వదిలి వాళ్ళు మైనస్ ఉష్ణోగ్రతల్లో వాళ్ళు కాపాడుతుంటే ఇక్కడ విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. గంజాయి అమ్మేవాడు గంజాయి అమ్ముతాడు, హెరాయిన్ అమ్మేవాడు హెరాయిన్ అమ్ముతాడు, లంచాలు తీసుకునే వాళ్ళు లంచాలు తీసుకుంటారు, మానభంగాలు చేసేవాళ్ళు మానభంగాలు చేస్తారు, మోసాలు చేసేవాళ్ళు మోసాలు చేస్తున్నారు. ఇంకా కొంతమంది రైతులు భూముల్లో ఇష్టానుసారం వాళ్ళు ఈ రిజిస్టర్ ఆఫీసులో తారాదిగిళ్ళు చేసి రైతుల్ని కూడా చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి.
మరి దీన్ని గవర్నమెంట్ ఆలోచన చేసి ఎవరికైనా కూడా తక్షణమే న్యాయం చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా రక్షక దళం వారికి విన్నపం చేస్తున్నాం. ఎవరు తప్పు చేసినా ఒకటే, ఏ కులం తప్పు చేసినా ఒకటే. మొక్కలోనే తుంచేస్తే మనకు సమస్య ఉండదు దేశంలో. మరి ఈరోజు చూస్తున్నాం, ఈ దేశంలో గాలి పీలుస్తారు, ఈ దేశంలో చదువుకుంటారు, ఈ దేశంలో సంపాదిస్తారు, ఈ దేశానికే మోసం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఏ కులమైనా కూడా ఉపేక్షించకూడదని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుతున్నాం. ఇప్పుడు మేము స్థానికులం ఇక్కడ, కానీ కొంతమంది దుర్మార్గులు మమ్మల్నే భయపడిస్తున్నారు. అంటే సమాజంలో ఎవరు నిజాయితీగా ఉండకూడదు, ప్రశాంతమైన జీవితం గడపకూడదు అని చెప్పి కొంతమంది దుర్మార్గులు కొన్ని ఇబ్బందులు కూడా పెడుతున్నారు. మరి ప్రభుత్వాలు ఆలోచన చేసి అటువంటి దుర్మార్గులు ఎవరైనా సరే వాళ్ళని కఠినమైన శిక్ష వేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏ కులమైనా ఉంటే భారత రాజ్యాంగంలో మనకు ఏ కులము ఎక్కువ కాదు, ఏ కులము తక్కువ కాదు అనేది మనకు రాజ్యాంగంలో పొందుపరిచినారు. మరి ఆ రాజ్యాంగం ప్రకారం మన ఉన్న రాజకీయ నాయకులు కానీ, ఉద్యోగస్తులు కానీ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని హిందీలో తర్జుమా చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే సమాజం ఏం జరుగుతుంది, ప్రజలలో ఏమనుకుంటున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. మరి మేము ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ప్రజలకు కనీసం 1 సంవత్సరం లోపల న్యాయం జరిగితే ప్రశాంతమైన జీవితం గడుపుతారు. కొంతమంది దుర్మార్గులు ఎక్కడ కూడా అంటే ప్రశాంతంగా ఉండనీకోకుండా కూడా చేస్తున్నారు. అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి రాబో దినాల్లో కూడా ఇంకా మంచి మంచి వీడియోలు తీసి మీకు సమాజానికి అందిస్తాం. ఎందుకంటే భారత ప్రజా రైతు సంక్షేమం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. మేము ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కావాలి, ప్రతి రైతుకు సాగునీరు కావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది చేస్తే రైతు చనిపోవడానికి అవకాశం ఉండదు. మేము ఎందుకంటే ఒకప్పుడు అనుకునే వాళ్ళము తులసి మొక్కలు గంజాయిలు ఉండేవి అనే వాళ్ళు పెద్దలు. కానీ ఈ కాలంలో చూస్తుంటే గంజాయి మొక్కలు, తులసి మొక్కలు ఎలా బ్రతకగలుగుతాయి అనేది ఒక భయం అయితే ఏర్పడుతూ ఉంది. మరి మేము ముఖ్యంగా రక్షక దళం వాళ్ళని కోరేది ఒకటే, తప్పు చేసినప్పుడు ఏ కులమైనా ఒకటే, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అటువంటి తప్పు చేసిన వాళ్ళని శాశ్వతంగా జైల్లో వేస్తే ఇక తప్పు చేసే వాళ్ళు తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మా యొక్క చిన్న ఆలోచన, దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు ఏదైనా పొరపాటు కూడా మాట్లాడచ్చు, క్షమించాలని చెప్పేసి కోరుతున్నాను. మేము ఎంతసేపు కూడా మనం బాగుండాలి, మన దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళం. గతంలో లక్షల మంది ప్రాణాలు అర్పించి దేశ స్వాతంత్రాన్ని తెచ్చినారు. దాన్ని ఎప్పుడు కూడా మరవకూడదు. ఎందుకంటే ఒకే రకంగా కాకుండా మేము 4-5 రకాలుగా మాట్లాడుతుంటాం. ఎందుకంటే మనం పప్పు తయారు చేసుకోవాలంటే నీరు కావాలి, బ్యాళ్ళు కావాలి, ఆకుకూరలు కావాలి, కూరగాయలు కావాలి, ఉప్పు కారం కావాలి. అట్లా సమాజంలో మిళితమై ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. కాబట్టి సమాజాన్ని మీరు కాపాడితే ఆ సమాజంలో ఉన్న మనుషులే దేశాన్ని కాపాడతారు. ఎందుకంటే ప్రతి మనిషి ట్యాక్స్ పేయరే, ప్రతి మనిషి కూడా ట్యాక్స్ కడితేనే దేశం నడిచేది. నాకు తెలిసిన మటుకు అందాజుగా 100కి 50 రూపాయలు గవర్నమెంట్కి పోతుంది. ఎవరైనా సరే భారతదేశంలో లాస్ట్ కాడ కుదిరేవాడు కూడా ట్యాక్స్ పేరే. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి కాలం జరిగిపోయింది, ఈ రోజు ఏం చేయినా కూడా సత్వరమే ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుతున్నాం. అదే తరహాలోనే ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మేము 12 సంవత్సరాల నుంచి శోధించి ఈరోజు ఒక చిన్న ఐడియా మీకు చెప్తున్నాను. ఉదాహరణకి టమాటకాయలు ఇప్పుడు రేట్లు లేవు. మరి టమాటకాయలు వాస్తవంగా చెప్పాలంటే 140 కోట్ల మందికి తినేదానికి ఎంత కావాలా, జ్యూసులు చేసేదానికి ఎంత కావాలా, మరి అదే తరహాలోనే మనకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఎంత కావాలా, అన్ని ఎకరాల్లోనే ఆ పంట పండిస్తే ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ముందుగానే ధర ప్రకటించి, అమెరికాలో ఈ సిస్టమ్ ఉంది, మినిమం 30 రూపాయలు అయితే రైతు గిట్టుబాటు అవుతుంది. అట్లా ఏ పంటకైనా కూడా 30 రూపాయలు రేటు ఉంటే ఖచ్చితంగా గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. 600 రకాల రైతు పంటలు పండిస్తాడు. ఆ తరహాలోనే మన 140 కోట్ల మందికి ఎంత ఆహారం అవసరం అవుతుంది, ఎక్స్పోర్ట్ చేయడానికి ఎంత అవసరం ఉంటుంది, ఏదైతే మనకు డిమాండ్ ఉందో ఆ పంటను పండిస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి పంపిస్తే
దీన్ని బేరీజు చేసుకొని ఏ పంట ఎంత పండిస్తే రైతులు గిట్టుబాటు అవుతుంది అంటారు. ఎక్కువ పండియడం వల్ల ప్రతి రైతు కూడా నష్టపోవడానికి అవకాశం ఉంది. 90% అబోవ్ పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఎక్కడ చూసినా ఇదే సమస్య ఉంది. మరి వరదలు వచ్చి కూడా చాలామంది రైతులు దెబ్బతిన్నారు. ఏ రైతు అయితే ఎంతెంత నష్టపోయినాడో ఆ నష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రైతుకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అదే తరహాలోనే 40 సంవత్సరాల రైతు కష్టపడింటాడు. 40 సంవత్సరాల తర్వాత ప్రతి రైతు కూడా 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉంది. మనుషులు పుట్టడం లేదు. మరి ఉపాధి హామీ పథకాన్ని కూడా రైతులకు అనుసంధానం చేస్తే రైతులకు కొద్దో గొప్పో ఉపయోగం ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నేను ఇంటి దగ్గర పని చేయించుకోవాలని చెప్పేసి 4 నెలల నుంచి చూస్తున్నాను. మనుషులు దొరకడం లేదు. కాబట్టి ఒకప్పుడు 40 కోట్ల జనాభా ఉన్నప్పుడు మనుషులు బంగపోయి పనికొచ్చేవాళ్ళు. ఈరోజు 140 కోట్ల జనాభా అయినా కూడా మనుషులు పుట్టడం లేదు. మరి దీన్ని ఆలోచన చేయండి. మనుషుల్ని సోమరిపోతులు చేస్తే దేశం చాలా ఇబ్బందుల్లో పడుతుంది. మరి ఇకనైనా కూడా మేము ప్రభుత్వాలు కోరేది ఒకటి, ఉచితాలు తగ్గించి ఎవరు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వండి పనిచేసే వాళ్ళకి. ఆ విధంగా ఇస్తే రైతులు బాగుపడతారు, దేశం బాగుపడుతుంది. ప్రతి మనిషి కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. అదే తరహాలోనే భారతదేశంలో ఎవరు తప్పు చేసినా ఒకటే, తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి మరొకసారి మంచి వీడియో తీసి మీకు అందిస్తాను. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. దీంట్లో ఏమైనా తప్పులుంటే నాతో కూడా మాట్లాడచ్చు. 9440430699. మేము అనంతపురం జిల్లా లెక్చరర్స్ కాలనీ మన రైతు సంఘం ఆఫీస్ ఉంది. ఏదైనా మీకు ఏదన్నా కొంతవరకు మేము మంచి సలహాలు ఇవ్వగలము. మీరు ఫోన్ చేసి కూడా ఎవరైనా మాట్లాడచ్చు. మరి భారతదేశంలో ఉన్న ప్రజలకు, రైతులకు అందరికీ నమస్కరిస్తూ మరొక్కసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.